మేదరమెట్టలో జరిగినటువంటి సిద్ధం సభకు దాదాపుగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, పార్టీలు, నాయకులు, కార్యకర్తలను కాకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి రావడం జరిగింది. నిన్న బాపట్ల, పల్నాడు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి, నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాలకు సంబంధించి జరిగినటువంటి సిద్ధం మహాసభకి లక్షలాది మంది పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాకు సంబంధించి పెద్ద సంఖ్యలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దాదాపుగా ఈరోజు మేదరమెట్ల అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి చాలా దూరం, 200 కిలోమీటర్లు దాదాపుగా కొన్ని నియోజకవర్గాలకు, తిరుపతి నియోజకవర్గానికి అయితే 300 పైచిలుకు కిలోమీటర్లు ఉండేటువంటి పరిస్థితి. ముందుగా అన్ని గ్రామాల్లో చెప్పాం, మహిళలు ఇబ్బంది పడతారు, మీరు రాలేరు, తట్టుకోలేరు అని చెప్పి కేవలం పురుషులనే రమ్మని చెప్పాం, మగవాళ్ళనే రమ్మని చెప్పాం. అయితే ఎంత మేర వీలైతే అంత మేర రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తే, మాకు మీరు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి సభకి తీసుకువెళ్ళడానికి అని చెప్పి మొట్టమొదటిసారిగా నా జీవితంలో అలకపోనడం అనేటువంటిది ప్రజలు చూడడం జరిగింది. అయితే ఎందుకు జనం ఇంతమందికి రావడానికి కారణం అంటే, 58 నెలలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను చేర్చగలిగాడు కాబట్టి, ప్రతి కుటుంబం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సంక్షేమ లబ్ధి మా ఇంటికి చేరింది అని చెప్పి గ్రహించారు. కాబట్టే ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు తమ బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి సభకు వెళ్ళాలి, ఆయనకు మన ఆశీస్సులు అందించాలి, మన మద్దతు పలకాలి, మన అందరం రేపు జరిగేటువంటి ఎన్నికలకు మేమందరం సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది ఆయనకి తెలియజెప్పాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు రావడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే, బ్రహ్మాండంగా సభ జరిగింది, జనం బ్రహ్మాండంగా హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడికి కన్ను కుట్టింది. ఇది చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ పాపం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. ఏది, జగన్మోహన్ రెడ్డి గారి సభ జరిగినా వెంటనే కడుపు మంట ప్రారంభమవుతుంది. ఆ మంటకు ఉపశమనం ఏంటంటే తనకున్నటువంటి అనుకూల మీడియా, దాంతోపాటు వాట్సప్, సోషల్ మీడియాలు, దాంతోపాటు ఇంక రకరకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్స్, వాటిని వీటిని పెట్టి రకరకాలుగా తిప్పి సాయంత్రానికి ఆ మందు ఏంటంటే సరిగ్గా జరగలేదనేటువంటిది రాయించి చూపించి పోస్టింగ్లు చేయించి సంతృప్తిపడి పొనుకొని నిద్రపోయేటువంటిది అలవాటు. ఈరోజు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని కానీ, రాతలు రాసినటువంటి వాళ్ళు కానీ, కూతలు కూసినటువంటి వాళ్ళని కానీ, 2,70,000 కోట్ల రూపాయల ప్రజలకు అందించినటువంటిది గ్రాఫిక్సా? అంటే అమ్మఒడి పథకం ఇంటికి చేర్పించింది గ్రాఫిక్సా? రైతు భరోసా ప్రతి రైతుకు అందించింది గ్రాఫిక్సా? వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత మహిళలకు అందించింది గ్రాఫిక్సా? రజకులు, న్యాయబ్రాహ్మణులు, టైలర్లకు 10,000 రూపాయలు అందించింది గ్రాఫిక్సా? జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన విద్యార్థులకు అందించింది గ్రాఫిక్సా? ఇళ్ళు లేనటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటిది గ్రాఫిక్సా? ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇళ్ళు కట్టించేవడం కూడా గ్రాఫిక్సా? కాబట్టి మీరు ఏదో ఒక విధంగా మీకున్నటువంటి ఆక్రోశం, జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతంగా జనం వచ్చారనేటువంటి బాధ, దుగ్ధ, ఆందోళన, ఆవేదన, ఆవేశం, ఆక్రందన ఇవన్నీ కలిసి రకరకాలైనటువంటి విమర్శలకి మీరు పూనుకోవడం జరిగింది. అసలు ఈ రాష్ట్రంలో గ్రాఫిక్స్ అనేటువంటి దానికి పేటెంట్ ఎవరికి ఉంది? ఎవరు దాన్ని ప్రమోట్ చేసింది? చంద్రబాబు ఏ స్థాయిలో దాన్ని ప్రమోట్ చేశాడు? రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇంతవరకు రాజధాని పూర్తి చేయకుండానే రాజధాని అద్భుత కట్టడం ఏ విధంగా ఉంటుందనేటువంటి దాన్ని గ్రాఫిక్స్లో చూపించాడు. ఆ గ్రాఫిక్స్లో అద్భుతంగా రాజధానిని చూపించడానికి ఆ రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ నిపుణుల కమిటీలో ప్రముఖ దర్శకుడు అనేటువంటి రాజమౌళిని చేర్చాడు. రాజమౌళిని ఎందుకు చేర్చాడు? రాజమౌళి బాహుబలిలో బ్రహ్మాండంగా గ్రాఫిక్స్ చూపించాడు కాబట్టి, నువ్వు ఉన్నది లేనట్టుగా చూపించగలిగేటువంటి సినిమా చూపించగలిగాడు కాబట్టి, అదేవిధంగా నువ్వు కట్టినట్టుగా చూపించగలిగేటువంటి విధానాన్ని నువ్వు అవలంబిస్తే బాగుంటుంది, ప్రజలకు గ్రాఫిక్స్ చూపించాలని చెప్పి నీ బుద్ధి, నీకున్నటువంటి ఆలోచన, నీ సంకుచిత మనస్తత్వం చంద్రబాబుది గ్రాఫిక్స్లో చూపించుకొని మురిసిపోవడం. చంద్రబాబు ఏం చేస్తున్నాడు? రా కదలిరా సమావేశం ఏర్పాటు చేశాడు కొన్ని దగ్గరలో. ఆ రా కదలిరా సమావేశాలు చూస్తే పాపం ఓన్లీ
ఆ ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి కొంతమంది ఛానల్స్ని పరిపిస్తున్నారు. ఎక్కడన్నా మీరు మాట్లాడేటప్పుడు జనాన్ని చూపించినటువంటి సందర్భం ఉందా? ఖాళీ కుర్చీలు లేరాడు జనం. ఎంతసేపటికి ఎవరున్నా లేకపోయినా మీడియాలో వస్తే చాలని చెప్పి ఒక గంట చంద్రబాబు నాయుడు మైకేల్ జాక్సన్ లాగా మెడకను తగిలించుకొని వచ్చి దాని గురించి మాట్లాడిపోవడం తప్ప ఎక్కడన్నా ఎన్నడన్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు సభను చూపించారు, జనాన్ని చూపించారు, జనం యొక్క స్పందన చూపించారు. నువ్వు మాట్లాడేటప్పుడు జనాన్ని చూపించగలుగుతున్నారా అంటే జనం లేరు. రా కదలిరా నువ్వు పిలిస్తే రావు, నువ్వు పిలుస్తానని చెప్పి నువ్వు వెళ్ళిపోమని చెప్పి నేను తరివి కొట్టడానికి సిద్ధమవుతున్నారు. వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూలీ జనం కూడా కాసేపు 10 నిమిషాలు వెళ్ళిపోతున్నారు. నీ ముఖం చూడడానికి జనం ఇష్టపడటం లేదు. నీ ముఖం అంటేనే జనానికి కాకుండా వచ్చేసింది.